ఆదిలాబాద్ మున్సిపాలిటీ మొదటి సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. పారిశుద్ధ్యం, కాంట్రాక్టు ఉద్యోగాలు, ఫుట్పాత్, వీధి వ్యాపారాల అంశాలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఎంఐఎం కౌన్సిలర్ నజీర్ ఫుట్పాత్ ఆక్రమణల అంశాన్ని లేవనెత్తగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి జరిగే సమయంలో కొందరికి ఇబ్బందులు ఉంటాయని సర్దుకుంటూ సహకరించాలని అన్నారు. మరి ఎక్స్ ఇష్యూ మెంబర్ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి, మిగతా స్టాఫ్ మరియు నా తోటి కౌన్సిలర్కి, వైస్ చైర్మన్ గారికి, ఇది 4వ నా ప్రస్తావనము. 3 సార్లు ఇండిపెండెంట్గా కూడా ఎందుకంటే వారు ఆదిలాబాద్ హిస్టరీలోని देखो मेरे को ऐसा कुछ नहीं, ये क्या होता हर जगह पे मैं बात करता हूँ, ये क्या होता एक इसमें क्या होता है, एक बार अगर उसको बाद में करना उसको देखो ये बात बोलता हूँ। आज वहां से स्लाटर हाउस हटाया, मेरे पास स्लाटर हाउस हटाने से वहां पे हिंदू भी थे, मुसलमान थे, हर आदमी थे, हर आदमी को स्मेल आ रहा, हर आदमी बीमार पड़ रहे, हर आदमी को कुत्ते काट रहे। आज वहां पे स्लाटर हाउस हटाने के बाद लोग अच्छे रह रहे ना। अपने पास स्लाटर हाउस शिफ्ट करे, करने वाले 2-4 दिन के अंदर। नहीं मेरी बात सुनो, नहीं मैं बात बोलता हूँ। वहां पे आज 100 है, कल और 100 लोग आके लोग खड़ा हो जाते वहां पे, लैंड ऑर्डर प्रॉब्लम होता। आज देखो 100 है और 100 लोग अगर बैठना लगाएंगे तो कैसा होगा? नहीं मैं पहले इश्यूज अपने को सिस्टमाइज करना है, सिस्टमेटिक करेंगे। आदिलाबाद को तरक्की करना है। जो आदिलाबाद में आगे ट्रैफिक इतना बढ़ रहा है, आप देख रहे, ये कहीं भी गए तो ट्रैफिक इतना बढ़ रहा है, बेहिसाब ट्रैफिक बढ़ रहा है, आपको पूरा मालूम है। देखो अभी आरबी का वहां पे 5 मिनट अगर ठहरा तो ट्रैफिक इतना बढ़ रहा है, बिल्कुल ट्रैफिक। ये ट्रैफिक के जगह पे, जो ट्रैफिक के मसले पे अपने को सबको मिलकर एक स्ट्रांग डिसीजन लेना पड़ता है, नहीं तो क्या होता अपने को तकलीफ होता है। కౌన్సిలర్ ఇది మీరు గమనించగలరా ప్లీజ్? ఎందుకంటే మనం మీటింగ్ పెట్టిన రోజే మీరు క్వశ్చన్ చేస్తే మనం దీన్ని ముందుకు సాగించలేము. మేము వెహికల్స్ కూడా నేను ఆల్రెడీ మేము ఛార్జ్ తీసుకొని జస్ట్ 15 డేస్ అవుతుంది. ఈ 15 డేస్లో మీరు ఒకసారి గమనించండి, నేను ఫస్ట్ బీజేపీ వాడైన రామ్నగర్కి ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం తెచ్చిన. ఒకసారి మీరు కనుక్కోండి, మీకు ఉంటారు కదా మీ పక్క కౌన్సిలర్లకు అడిగి తెలుసుకోండి. శానిటేషన్ ఎస్ఐకి ఫస్ట్ కాల్ చేసి అన్నా ఇట్లా బీజేపీ వాడట, వీళ్ళ డ్రైవర్ వస్తలేడంట, వాళ్ళ ఫస్ట్ అప్లికేషన్ వాళ్ళని తీసుకున్నాను ఇంట్లో తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. నాకు దీంట్లో పార్టీలతో పని లేదు, నా ఆదిలాబాద్ డెవలప్మెంట్ ముఖ్యం. ఇది నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, 49 వార్డ్స్ కూడా నాకు ఈక్వలే. ఏ వార్డులో అయితే ఎంత బడ్జెట్ అవసరం ఉంటుందో అంత మాత్రమే నేను తీసుకోగలుగుతాను. ఒకరు నాకు దగ్గర ఒకరు నాకు దూరం అని అట్లా ఏముండదు. జస్ట్ కేవలం నేను 45 వార్డు నుంచి రాలేదు, నేను అందరి మద్దతు తీసుకొని మన ఆదిలాబాద్ పట్టణ డెవలప్మెంట్ కోసం వచ్చినా కాబట్టి మీరు గమనించగలరు. ఇంకొక విషయం తెలియజేస్తున్నా, నేను మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన 99 ప్రణాళిక ప్రకారం నేను మొదటగా విజిట్ చేసింది మార్నింగ్ 7 o'clock 21 వార్డ్ బీజేపీ వార్డ్. ఇది కూడా గమనించగలరు. ఎందుకంటే ఈ సభాముఖంగా నేను ఇది చెప్పాలని అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ రేజ్ చేసింది కాబట్టి నాకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఈ ఆన్సర్ ఇవ్వకపోతే మీ దృష్టిలో ఏమనుకుంటారంటే మీకు సంబంధించిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారేమో అని మీరు ఒక ఆలోచన ఉంటుంది. అలాగే ఇంకొకటి మీరు ఏదైతే మెన్షన్ చేసిందో శానిటేషన్ వర్కర్ల మీద కూడా నేను ఏదైతే ఛార్జ్ తీసుకున్నానో ఆ రోజు మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ మనం క్లీన్ చేయాల్సింది శానిటేషన్ మీద. ఎందుకంటే మన వర్కర్స్ ఎందరున్నారో మనకు తెలియదు, ఎంతమంది పని చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే నేను బయట దగ్గర నుంచి చూస్తున్నా, మార్నింగ్ 7 నుంచి తిరుగుతున్నా, ఎక్కడ కూడా క్లీనింగ్ లేదు. కొన్ని వార్లలో అయితే కలర్స్ మొత్తం చెత్తగా ఉన్నాయి, రోడ్స్ లేవు, ఎక్కడ కూడా నీళ్ళు లేదు. ఎవరిని అడిగినా కూడా నాకు ఫస్ట్ కంప్లైంట్ ఏమిస్తున్నారు, అమ్మ మాకు వర్కర్లు వస్తలేదు. దాన్ని చేయదలుచుకుంటలేము, కాకపోతే ఒకరి తర్వాత ఒకరికి ప్రేమపూర్వకంగా వస్తుంది అంతే తప్ప నేనేం పెద్ద తీసుకున్నాను కాదు, ఆయన పెద్ద కాబట్టి దయచేసి బండ్లు మన మున్సిపాలిటీకి ఎన్ని బండ్లు ఉన్నాయి సార్? పాత పద్ధతిని నడుస్తున్నది.
ఎవరైతే కొత్తగా ఇప్పుడు చైర్పర్సన్ గారు ఏమైతే ఎండర్మెంట్ చేయలేదు కదా ఈ వాడికి ఈ వాడికి పోవాలని అంటే తెలుసుకోవాలా సార్ తెలియకుండా మేము వాళ్ళని తప్పు పడతామని తెలుసుకొని మాట్లాడాలి.